ఇప్పుడు యువ స్వయంవరం మీరు నిర్వహిస్తున్నారు. దాంట్లో పెళ్లి చేసుకోకుండా వాళ్ళు అంటే ఈ సహజీవనం అయితే ఒప్పేసుకుంటారా? అంటే మీకేం యువ స్వయంవరంలో అట్లా ఎవరు సాధ్యమనడానికి రావట్లేదండి. యువ స్వయంవరంలో వచ్చే వాళ్ళంతా కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళంతా కూడా 20 ఏళ్ల పైబడ్డ వాళ్ళు, 50 ఏళ్ల లోపల ఉండేవాళ్ళు వస్తారు దాంట్లోకి. మా ఉద్దేశం ఏంటంటే దీంట్లో కొంతమంది దాంట్లో కొంతమంది కలుస్తారు, ఇట్లా మింగిల్ అవుతారు. అంటే వీళ్ళలో 50 లోపల ఉండేవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎర్లీగా లేడీస్ విడోస్ అయ్యేవాళ్ళు ఉన్నారు, 35-40లో అయ్యేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా దాంట్లో రెంట్లో కలిసి పాల్గొంటారు. ఓకే, రెంట్లో కూడా పాల్గొనే పెద్దల స్వయంవరం వస్తారు. ఏజ్ అనేది అంటే మగవాళ్ళు 50 దాటిన వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో వస్తారు, కానీ ఆడవాళ్ళు మాత్రం దాంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 40 పైన ఉండే వాళ్ళు దీంట్లో వస్తారు, దాంట్లో వస్తారు, 2 రకాలు కూడా వస్తారు. ఇప్పుడు యువ స్వయంవరంలో అబ్బాయిలు కోరికలు ఎలా ఉన్నాయంటారు? యువ స్వయంవరంలో అబ్బాయిల కోరికలు అంటే మాకు ఒక అమ్మాయి జనరల్గా జాబ్ హోల్డరే కావాలనే కోరికలు ఎక్కువ మంది చెప్తున్నారు. జాబ్ హోల్డరే, ఎందుకంటే కట్నం అనే మాట డైరెక్ట్గా ఎవరు అడగట్లేదు, కానీ జాబ్ హోల్డర్ అయి ఉంటే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయిలు అయితే ఇక ఖచ్చితంగా ఇంత శాలరీ వచ్చేవాడే కావాలి, ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలి. కోరికలన్నీ చాలా పెద్ద చిట్టాలు ఉంటున్నాయి వాడికి. జనరల్ చిట్టాలు అంటే ఒకసారి చెప్పండి చూద్దాం. అంటే ఆడవాళ్ళ చిట్టాలు ఎలా ఉన్నాయని. అంటే వాడు ఇంత అందంగా ఉండాలి, వాడు అలా ఉండాలి, అందంగా ఉండాలి, మహేష్ బాబు లాగానో లేదంటే ప్రభాస్ లాగానో అల్లు అర్జున్ లాగానో అందంగా ఉండాలి, ఆస్తిపరుడై ఉండాలి, మళ్ళీ వాడు జాబ్ హోల్డర్ అయి ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, తర్వాత కుటుంబంతో సంబంధం లేకుండా ఉండాలి వాడు. మీరు చెప్పినట్టు అత్త వాళ్ళు ఉండకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళు తెగించి చెప్పేస్తున్నారు. మాత్రం కూడా వెనకది వేయటం లేదు, చెప్పడానికి కూడా వెరుపు భయం అనేది లేదు వాళ్ళకి. అయితే కృష్ణారెడ్డి గారు నచ్చిన డౌట్ ఏంటంటే ఆ అబ్బాయికి మీరు చెప్పినట్టు ఆస్తి ఉంది, అత్తమ్మ లేరు, కానీ కొద్దిగా సిగరెట్ను మందు అలవాటు ఉందని అన్నారు అనుకోండి, ఏమన్నారండి ఆడవాళ్ళు? అంత అంటే ఏది సహజంగా ఇవాళ జరుగుతుంది కదా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆ మాట చెప్పట్లే, సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు అనే మాట పెద్దగా మనతో చెప్పట్లేదు, కానీ అది ఇవాళ సమాజంలో అదొక భాగం అయిపోయింది అనే పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా చాలా మంది ప్రారంభించేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మీకు పబ్బులకు వెళ్ళండి, మీరు ఇప్పుడు హైదరాబాద్ పబ్బుల్లో నిండితే మీరు మధ్యాహ్నం మీరు వెళ్ళి చూస్తే దాంట్లో మొగాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా తాగడం మీకు కనబడుతుంది. అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. ఇంకా సిగరెట్ తాగే వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు, మనం చెప్పలేం. కానీ అంటే నన్ను ఎలా చేస్తారు లేదా డౌట్గా పబ్బుకి ఈసారి వెళ్ళి చూడాలి, తీసుకెళ్ళి మీరు చూడటానికి వెళ్ళొచ్చు, మీరు చూడడానికి వెళ్ళొచ్చు, చూడడానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే జంటలే రాదు, ఒంటరికి కూడా పోవచ్చు పబ్బుల్లోకి. నేను అసలు దూరం నుంచి చూడడానికే భయపడతాను. అంటే మన కల్చర్ ఏమైపోయింది బాబాయ్ అని భయం వేస్తుంది, అందుకంటే ఏం లేదండి, బాధ భయం. సమాజం మారిపోయింది సమాజం. ఇప్పుడు వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళలోనే ఉన్నాయి కాదు, ఆడవాళ్ళు కూడా గంజాయి తాగే తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కన్నా ఏం తక్కువ కాదు, కాకపోతే సంఖ్య తక్కువ ఉండొచ్చు మగవాళ్ళతో పోల్చినప్పుడు. బట్ వాళ్ళది కూడా చిన్న సంఖ్య ఏం కాదు, ఒక సైజ్ ఆఫ్ సంఖ్య ఉందని మాత్రం చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏంటంటే తనకన్నా చిన్నవాడైనా కోరుకుంటున్నారని మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? అంటే యువ స్వయంవరంలో ఒప్పుకోవట్లేదు, యువ స్వయంవరంలో ఒప్పుకోవడం లేదు, పెద్దల స్వయంవరంలో ఒప్పుకుంటున్నారు, యువ స్వయంవరంలో ఒప్పుకోవట్లేదు. ఆస్తులు ఉండాలంటున్నారు, ఇవన్నీ కూడా అవన్నీ కావాలంటున్నారు, క్యాస్ట్ ఖచ్చితంగా ఉండాలి. యువ స్వయంవరంలో క్యాస్ట్లు చూస్తున్నారండి, క్యాస్ట్కు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫారిన్లో ఉన్నారనుకోండి, ఇది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఇక్కడ ఇండియా ఉన్నారనుకోండి ఒప్పుకుంటున్నారు సార్? అదే ఇప్పుడు అంటే అంత ఫారిన్ మీద మోజు ఉందా? మా దగ్గర ఉన్న సమస్య ఏంటంటే మేము ఖచ్చితంగా ఇద్దరు ఇక్కడ అటెండ్ కావాలి, అటెండ్ అయితేనే మేము పరిచయ వేదికలు సాధ్యం అవుతుంది. వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటి మేము చెయ్యం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలియకుండా మనం ఏ రకం కూడా ఎంకరేజ్ చేసే అవకాశం మాకు లేదు. పరిచయ వేదిక ఇది అంతే. మేము ఇక్కడ ఏమి పెళ్లి చూపులు ఇట్లా ప్రత్యేకంగా అరేంజ్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం, ఫోటోలు చూపించడం, లేదా వాళ్ళని అడ్రస్లు ఇవ్వడం, ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఇవేమి మేము చెయ్యమండి. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఇష్టమైతే వాళ్ళు తీసుకోవాల్సిందే తప్ప మేము లీక్ చేయడం అనేది సాధ్యం కాదు. చూడగానే ఎప్పుడైనా పెద్దల స్వయంవరంలో కానీ యువ స్వయంవరంలో కానీ అబ్బా ఈ జంట భలే కుదిరింది, మనం పెట్టిన సంస్థ మన ఆశ నెరవేరింది, అలా ఎప్పుడు సంతోషం? చాలా మంది అలా కుదిరాయండి, చాలా మంది సంతోషం ప్రత్యేకంగా డెఫినెట్గా అట్లాంటి జంటలు చాలా వచ్చాయి. మేము చాలా సాటిస్ఫై అయ్యాను. వాళ్ళు ఇంతవరకు ఏ కంప్లైంట్ మాకు రాలేదు. కంప్లైంట్ రాలేదంటే బాగున్నట్టే కదా. ఏదన్నా ఒక సంఘటన చెప్పగలరా? వాళ్ళు ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నారు, ఆ అబ్బాయి ఇది ఆ అమ్మాయి ఇది, అలాగా చెప్పగలరా? జ్ఞాపకం ఉందా? అంటే మేము లీక్ చేయమండి ఇలాంటి విషయాలు. జనరల్గా అంటే మాకు ఇప్పుడు మా ఆర్గనైజేషన్ మేము పాలసీ పెట్టుకున్నాం ఏంటంటే ఇది పెద్దవాళ్ళకి సంబంధించింది, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎవరు వాళ్ళ గురించి చెప్పడానికి మనకు లేదు రైట్. ఎందుకంటే వాళ్ళకు జీవితం గడపదలుచుకున్నారు, గడుపుతున్నారు హాయిగా. ఇప్పుడు వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేసే పరిస్థితి మనకు ఉండకూడదని మా ఉద్దేశం.
అంటే కొంతమంది ఏంటంటే ఇష్టపడుతున్నారు. నేను టీవీలో అట్లా ఎవరు ఇష్టపడలేదండి. అంటే మాకు ఇంతవరకు అట్లా రాలేదు. ఎవరు వాళ్ళు ఇష్టపడే ముందుకు రాలేదు. ఎవరన్నా అటువంటి వాళ్ళు మేము ఇంటర్వ్యూ చేసాం అనుకోండి, ఒప్పుకుంటారా వాళ్ళు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ అభ్యంతరం లేదు. ఇప్పుడు మేము వాళ్ళని ఎందుకంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన పాపం తెలియని వాళ్ళు ఉంటారు కదండి. ఓహో, ఈ పలానా మ్యారేజ్ చేసుకున్నారు.